ఎవరున్నారండి ఇలాంటి వారు? ప్రభుత్వ గ్రూప్ 1 ఉద్యోగం, వ్యక్తిగత జీవితం అంతా త్యాగం చేసి సమాజ సేవకే అంకితమవుతూ బతుకున్నంతకాలం పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పిల్లలకు ఆశ్రమం ఇస్తూ ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా రేపటి తరాలు స్వేచ్ఛగా భూమిపై బతకాలనే గొప్ప ఆలోచనతో 2007 నుంచి పార్వతీపురం జట్టు ఆశ్రమం నడిపిస్తున్న పద్మజమ్మ గారు. దాంతో భూమి, నీరు, గాలి కలుషితం అయిపోతుంది. మనకు పుట్టిన బిడ్డలకి డయాలసిస్ ఏంటి, మనకి క్యాన్సర్. కాబట్టి తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తూ దాన్ని సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేసే గొప్ప ప్రాజెక్ట్ పార్వతీపురంలో జట్టు ఆశ్రమంలో ఇవన్నీ సేకరించి తిరిగి రీసైక్లింగ్ కంపెనీ పంపిస్తున్నామా. ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ పెడితే అక్కడ పడివేయడం లేదా కాల్చివేయడం, నీటిలో వేయడం కాదు. ఆ చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి తన ఆశ్రమంకి అప్పచెప్పడం, లేదా ఎక్కువ మొత్తంలో ఉంటే ఈ ఆశ్రమం వాళ్ళకి తెలియజేయండి, మేమే మీ దగ్గరకు వచ్చి వెహికల్ ద్వారా చెత్తను తీసుకుంటామని చెప్తున్నారు. అమ్మ వ్యక్తిగత జీవితం అంతా పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతున్న అమ్మ కోసం మనందరం అమ్మ చెప్పిన మాటను అనుసరిద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ.